కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు బిడ్డ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సొదొమ ద్రాక్షవల్లి గురించి మాట్లాడుకుందామండి. యేసుక్రీస్తు మంచి ద్రాక్షవల్లి అయితే యేసుక్రీస్తును అనుసరించడానికి ఇష్టపడనటువంటి మతోన్మాదులు అన్యులందరూ కూడా సొదొమ ద్రాక్షవల్లులే. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32, 33 వచనాలలో ఉన్నటువంటి సందర్భం. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి ఎవరు? విగ్రహారాధనకు అలవాటు పడిపోయిన కవితాత్మకముగా యెషూరూను అని పిలువబడిన ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా విగ్రహారాధన పేరిట దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. ఇప్పుడు వాళ్ళని దేవుడు కోపంతో అంటున్న మాట, వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి. సొదొమ అంటే ఏంటి? శపించబడిన ప్రాంతము. అక్కడ అందరూ లెస్బియన్స్ ఉండేవాళ్ళు, గేస్ ఉండేవాళ్ళు, స్వలింగ సంపర్కం ఎక్కువగా నడుస్తూ ఉండేటువంటిది. లోతు కుమార్తెలు అందంగా ఉన్నారు, పెళ్లి కాలేదు. కానీ లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు పురుషుల రూపంలో వచ్చారు కదా, వాళ్ళు కావాలని మిగతా పురుషులు అడుగుతున్నారు. ఆయన కుమార్తెలను అడగట్ల మిగతా పురుషులను కోరుకుంటున్నారు. మీరు గమనించాలి, ఇక్కడ స్వలింగ సంపర్కము ఎంత భయంకరమైన రేంజ్లో ఉంది. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. కాబట్టి నరకానికి పోయేటువంటి ఒక మార్గము అక్కడ మనకి సూచాయిగా చెప్పబడింది, వ్రాయబడింది. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి. ఈ సొదొమ ద్రాక్షవల్లి గొమొర్రా అనే పొలములలో పుట్టినదట. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, మంచివి కావు, అవి తినడానికి పనికిరావు, అవి వాటి గెలలు చేదైనవట. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము. వారి ద్రాక్ష రసము ఆరోగ్యకరమైనది కాదు, ఇది క్రూర సర్పముల విషం అట, నాగుపాముల క్రూర విషం అట. జీవము కల దేవునిని మరిచిపోయి విగ్రహారాధనకు మక్కువ చూపించేటువంటి ఇశ్రాయేలీల ఎడల దేవుని యొక్క కోపము రగులుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆయన కోపము విపరీతంగా ఉన్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దేవునికి విగ్రహాలు నచ్చవు, విగ్రహారాధన నచ్చదు, విగ్రహారాధకులు అస్సలు నచ్చరు. ఎందుకు దేవునికి విగ్రహాలు అభ్యంతర కారణంగా ఉంటాయి అనే విషయం గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేస్తానండి. కొలస్సీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు. కాబట్టి కంటికి కనిపించినటువంటి దేవునిని మనకి కనిపించినటువంటి ఆత్మతో, ఆ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునిని, దేవుని కుమారుని మనము ఆరాధించి పూజించి స్తుతించాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కంటికి కనబడేటువంటి ఈ సృష్టములో ఉండేటువంటివన్నీ కూడా సృష్టికర్తకు సమానమైనవి కావు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు ఈ విగ్రహ ఆరాధనను అసహించుకుంటున్నాడు. రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 6:23లో, పాపము వలన వచ్చు జీతము మరణము, అనగా విగ్రహారాధన పాపమే. ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో అక్కడ నాగపట్నం అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. అక్కడ క్యాథలిక్ చర్చ్ ఉన్నది. అక్కడ చర్చ్ అనకూడదండి, క్యాథలిక్ క్యాథడ్రాల్ అంటారు వాటిని. ప్రొటెస్టెంట్ చర్చెస్ అంటారు, క్యాథలిక్ క్యాథడ్రల్స్ అంటారు. చాలా పొడుగ్గా ఉంటాయి కదా, మన మెదక్లో కూడా ఉంది కదా. ఈ నాగపట్నం వెళ్తారు, అక్కడ మేరీ మాతను పూజిస్తారు, యేసుక్రీస్తు సెకండరీ. ఈ నామకార్థ క్రైస్తవులందరూ కూడా ఈ క్యాథలిక్ సంఘాలలో చేరి నానా రకాల పూజల పేరిట, యేసు మాల పేరిట రకరకాల వ్యర్థమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. వీరు చేస్తున్నదంతా కూడా పాపమే. ఈ రోజున హైదరాబాదు శివార్లలో ముత్తంగి అనే ప్రాంతంలో జరుగుతున్న దారుణాలు అన్ని కావండి. అత్యంత భయానకమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఒక హైందవ ఆలయంలో ఎలాగైతే హోమాలు పూజలు చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాసెస్, అదే ఫార్మాట్ అక్కడ ఉంటుంది. ఈ రోజున మెదక్ చర్చిలో అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా గుండ్లు కొట్టించుకోవడము, అక్కడ వారికి కొన్ని బలి కార్యక్రమాలు ఉన్నాయి, ఆ ధూపవేదికలు ఉన్నాయి, ఈ క్యాండిల్స్ పెట్టేటువంటి కల్చర్ ఒకటి ఉన్నది. ఈ గుండు కొట్టించుకుని దేవుడికి నీ జుట్టు ఎందుకు కావాలి నాకు అర్థం కాదు. అరే గుండు చేయించుకుంటే జుట్టు పెరగదు అని చెప్పి ఎవడు చేయించుకోడు. అంటే క్రైస్తవ్యం పేరిట క్రైస్తవులను మోసం చేస్తున్న వారు క్రైస్తవులే. ఆ ఫలానా మతోన్మాదులు, ఫలానా హిందుత్వవాదులు, ఫలానా మహమ్మదీయ సహోదరులు కాదండి, మనవాళ్లే. ఈ దారుణాలన్నిటికీ శ్రీకారం చుట్టింది మన వాళ్లే. విగ్రహారాధన పేరిట భయంకరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
దేవునికి ఇది నచ్చదు. వీళ్ళందరూ కూడా సొదొమ ద్రాక్షవల్లి తీగలే. ఈ రాజమండ్రి ప్రాంతంలో, విజయవాడలో గుణదలని ఒకటి ఉంది, అక్కడ యేసుమాల అంట. వీడు అర్ధరాత్రి పూట లేచి తలస్నానం చేసి సన్నీళ్లతో చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆ గుడి దాకా కొండంతా ఎక్కాలంట. అప్పుడు వాడుకున్న అప్పులు తీరిపోతాయంట, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందంట. ఆ హోలీ వాటర్ని తాగిస్తున్నారే కాథలిక్ సంఘాలలో, అదేంటో తెలుసా? క్రూర సర్పముల విషం అని ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి. ఈ క్రూర సర్పముల విషమును పరిశుద్ధ జనముల పేరిట కాథలిక్ క్యాథడ్రల్స్లో అమ్మేస్తున్నారా లేదా? పిచ్చి భక్తులు. ఆ హోలీ వాటర్లో ఏదో మహిమ ఉంది, ఏవో దైవిక శక్తులు ఉన్నాయి, ఇవి మేము తాగితే మా రోగాలు పోతాయి, మాకు ఆనందం వచ్చేస్తుంది, మా అందం పెరిగిపోతుందని పిచ్చి పిచ్చి పనులు అన్నీ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5-6 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువే నిజమైన ద్రాక్షవల్లి. సొదొమ ద్రాక్షవల్లిగా ఉంటున్నటువంటి వీరు యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లి దగ్గరికి వస్తేనే బాగుపడతారు, లేదంటే అక్కడ ఉండే బాధపడతారని చెప్తున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల, ఎవరైతే నాకు విరోధముగా వేరుగా ఉంటారో వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు ఆ ఎండిపోయిన అటువంటి వాటిని పోగు చేసి అగ్నిలో అనగా నరకంలో అవి కాలిపోవలసిందే. మరి ఈ రోజున విగ్రహ ఆరాధన పేరిట కాథలిక్ సంఘం వారు చేయిస్తున్నటువంటి ఈ పాపములన్నిటికీ కూడా దేవుని తీర్పు సభలో తప్పకుండా లెక్క చెప్పాల్సిందే. ఈ శిక్షకు వాళ్ళు పాత్రులు కాబట్టి వాళ్ళు నరకంలో కాలిపోవాల్సిందే. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. కాబట్టి సొదొమ ద్రాక్షవల్లుల వల్లే క్రైస్తవులారా మీరు ఉండకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. దేవుని పేరిట హెచ్చరిస్తా ఉన్నాను, వాక్య రూపంలో హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి ఈ హెచ్చరికను మీరు పాజిటివ్గా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ స్వరూపంలో చేయబడినటువంటి మేము నరకమును తప్పించుకొని పరలోకమునకు ఎక్కి రావాలనేటువంటి నీ కోరికను మేము అర్థం చేసుకొని ఆలోచనతో మేము ఆలోచన చేసి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీ లోకంలో అడుగుపెట్టడానికి కావాల్సిన సమస్త అర్హతలను మేము సంపాదించిన విషయమై మాకు మీరే దగ్గరుండి సహాయం చేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.